ఏమండి, మీ చేతి కాఫీ చాలా బాగుంది. అందుకే అమూల్య వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉన్నారనుకుంటా. అతి త్వరలో నేను నీకు అందనంత దూరం వెళ్ళిపోతున్నాను. నా లైఫ్లో రెండే రెండు అంబిషన్స్ బాను. ఒకటి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయడం, రెండు నీకు దూరంగా వెళ్ళిపోవడం. భాను, అవని రా కూర్చో. భాను, నీ కళ్ళలో కన్నీళ్ళేంటి? ఏం జరిగిందే? మా అన్నయ్యతో మళ్ళీ గొడవైందా? నిన్ను బాధ పెట్టేవాడు మా అన్నయ్య ఒక్కడే కదా. అయినా వాడి గురించి నీకు తెలుసు కదా భాను. చిన్నప్పటి నుంచి నీతో గొడవ పడ్డం, అలగడం, మళ్ళీ వెంటనే కలిసిపోవడం ఇది మామూలే కదా. నేను వాడితో నీకు సారీ చెప్పిస్తాను. పద, మా ఇంటికి వెళ్దాం. భాను, నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నాకు బాధగా ఉంది. అవని, వాడు అమెరికా వెళ్తానని అంటున్నాడు. ఇంకెప్పుడు నా మొహం కూడా చూడనని చెప్తున్నాడు. వాడు తిరిగి వచ్చాక మీ ఫ్యామిలీని కూడా దూరంగా షిఫ్ట్ చేస్తానంటున్నాడు. వాడికి నా మీద ఎందుకంత కోపం? రోజు నేను మీ ఇంటికొచ్చేది మా కస్తూరి కోసమే కదా. మీ ఇంటికి మా అమ్మ వెళ్ళొద్దని, వీడు రావద్దని అంటున్నాడు. ఇక నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎందుకో నాకు మీ ఫ్యామిలీ మీద తెలియని అటాచ్మెంట్. కానీ వీడికి నా మీద ఎందుకంత కోపం? వాడు నన్ను చిన్న హెల్ప్ అడిగాడు. కానీ నేను ఆ హెల్ప్ చేస్తే వాడు నాకు దూరంగా వెళ్ళిపోతానన్నప్పుడు ఆ హెల్ప్ చేసి నేను దూరం చేసుకోలేను కదా. వాణ్ణి రోజూ ఇంట్లో ఏడిపించి కాలేజీలో ఏడిపిస్తేనే కాని నాకు నిద్ర పట్టదవని. అలాంటిది వాడు దూరంగా అమెరికా వెళ్ళిపోతానంటుంటే బాధేస్తుందవని. నాకు వీసా వచ్చిన విషయం తెలిస్తే వాడు ఎక్కడ బాధపడతాడో అని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అది క్యాన్సిల్ చేసుకోవడానికి ఎన్ని అవస్థలు పడాల్సొచ్చిందో తెలుసా? తీరా నేను వెళ్ళడం మానేస్తే వాడేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు. వాడింకా ఎప్పుడు మారతాడవని? భాను, వాడు మారతాడో లేదో తెలియదు గాని నువ్వు మారిపోయావు. నీ మాట తీరు మారిపోయింది. నన్ను మా అన్నయ్యని ఆట పట్టించి నవ్వుతూ ఉండే భాను ఇప్పుడు మా అన్నయ్య కోసం ఏడుస్తూ ఉండడం చూస్తున్నాను. వద్దు భాను, నువ్వు నేను అందరం ఇలా కలిసి సంతోషంగా ఉండాలంటే మా అన్నయ్యని నువ్వు మర్చిపో. అవని, ఏం మాట్లాడుతున్నావు? మర్చిపోవడం ఏంటి? వాడు వెళ్ళిపోతుంటే బాధపడుతున్నానంతే. అది బాధ కాదు భాను, ప్రేమ. నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు.
అవని, ఇప్పటికే బోలెడంత కన్ఫ్యూజన్స్ ఉంటే నువ్వు కొత్త కన్ఫ్యూజన్ తీసుకురాకు. అరే, మీ అన్నయ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే మీకు బాధగా ఉండదా? ఉంటుంది భాను, కానీ మాకంటే ఎక్కువ నువ్వు బాధపడుతుంటే అది ప్రేమే కదా భాను. అబ్బా, మళ్ళీ అక్కడికే వస్తావేంటవని? అరవింద్ ఎవడు? నా ఫ్రెండ్. వాడి కోసం బాధపడకూడదా? ఇదిగో, నువ్వన్నట్టు ఈ ప్రేమ గీమా అలాంటిదేం లేదు. నీకు కుదిరితే ఒక్క పని చేసి పెట్టు. వాడు అమెరికా వెళ్లకుండా ఆపు. నీకు దండం పెడతాను. ఒకవేళ నువ్వు చెప్పినా వినకపోతే నాకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్, వాణ్ణి నేనే కిరాయి రౌడీలతో వాడి కాళ్ళు విరగ్గొట్టించి హాస్పిటల్లో పడుకోబెడతాను. అప్పుడు వాడు అమెరికా ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అవని, మమ్మీ కాల్ చేస్తుంది. మళ్ళీ కలుస్తాను. బాయ్. మమ్మీ, వచ్చేస్తున్నాను. అబ్బా, వస్తున్నాను మమ్మీ, వస్తున్నాను కదా. నువ్వు మా అన్నయ్యని మర్చిపోవాలి భాను. అది జరగాలంటే మా అన్నయ్య అమెరికా వెళ్ళిపోవాలి. ఏమేంద్రా నీకు? ఇదివరకు నెలకోసారి మారం చేసేదానివి, ఇప్పుడు వారానికి 2 సార్లు మొదలుపెట్టావు. లాభం లేదు. నిన్ను పూర్తిగా ఊడదీసి రిపేర్ చేయాలి. అంతే. నాన్నేంటి ఇప్పుడు నేను కనిపించానంటే ఆ డొక్కు స్కూటర్ మీద వెళ్దాం అంటాడు. చిచి, ఆ 1947 స్కూటర్ మీద వెళ్తే నా పరువు పోతుంది. నాన్నకు కనిపించకుండా ఎస్కేప్ అవ్వాలి. అబ్బోయ్, నీకు కోపం వచ్చినట్టుంది. వెంటనే స్టార్ట్ అయ్యావు. చిన్నమ్మాయ్, అమ్మో, దొరికేశానే. రా 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 రా. నాన్నా, మీరేంటి ఇక్కడ? ఇందాక నుంచి నేను దీంతోనే ఇక్కడే పోరాడుతూ ఉన్నాను. నీకు అనిపించలేదా? మీరు ఇక్కడే ఉన్నారా? నేనేదో పరధ్యానంలో ఆలోచిస్తూ వెళ్తున్నాను. అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను నాన్న. సరే సరే. అవును, ఇంటికే కదా? అవును. మరి అటు వెళ్తున్నావు? అంటే అది పరధ్యానంతో ఆలోచిస్తూ వెళితే ఇలాగే జరుగుతుంది. రా, స్కూటర్ ఎక్కు. పర్లేదు నాన్న, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఏమైనా పనుందా? నాకేం పనులుంటాయి, ఇంటికే వస్తున్నాను. మరి ఇంటికే కదా, నేను ఇంటికి వెళ్తున్నాను. స్కూటర్ ఎక్కు. రా. ఓరి దేవుడో, ఈయన నస్స భరించలేకపోతున్నాను. పట్టింది వదలరు, చెప్పింది అర్థం చేసుకోరు. రా, ఎక్కి కూర్చో. బుద్ధిలేరా నీకు? బంగారం నాటి స్కూటర్ని నువ్వు
అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? చచ్చండ్రు దేవుడా, వీళ్ళ కంట్లో పడ్డానేంటి? సూర్యం గారు, ఏంటండి ఇది? ఆ రోజైతే భార్యాభర్తలు పాత జ్ఞాపకాలు మర్చిపోకూడదని ఆ డొక్కు స్కూటర్ మీద వచ్చారు. మరిప్పుడేంటి ఆ అమ్మాయిని కూడా కాలేజ్ నుండి డొక్కు స్కూటర్ మీద తీసుకొస్తున్నారు? అసలు కార్లను వదిలేసి ఈ వయసులో ఈ పాత స్కూటర్ ఏంటండి? రేయ్, ఏం మాట్లాడవేంట్రా? మమ్మీ, అది అది ఏమండి సూర్యం గారు, ఎవరైనా కూతుర్ని సేఫ్గా కారులో తీసుకురావాలనుకుంటారు, కానీ ఇంత రిస్క్ ఎందుకు? అది ఇలాంటి వెహికల్ మీద. సెంటిమెంట్ అంకుల్. ఈ వెహికల్ అంటే నాన్నకి చాలా సెంటిమెంట్. నేను పుట్టక ముందు ఈ బండితోనే సిటీకి వచ్చారు. ఆ తర్వాత మమ్మీ డాడీ ఎంతో కష్టపడి లక్షల కోట్లు సంపాదించి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. సో నాన్న ఏదైనా వదులుతాడు కానీ ఈ బండి మాత్రం అస్సలు వదలడు. చెప్పలేదా రాహుల్ అంకుల్ వాళ్ళకి? అంటే అది డాడీ, మర్చిపోయాను. సూర్యం అంకుల్కి ఈ స్కూటర్ అంటే చాలా సెంటిమెంట్, అందుకని. అవునవును, సెంటిమెంటే. నాకు చాలా సెంటిమెంటు. ఈ స్కూటర్ అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను మాత్రం దీన్ని వదలను. నా చివరి శ్వాస దాకా ఇది నాతోనే ఉంటుంది. సెంటిమెంట్. అయినా ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకు? మీరెన్నైనా చెప్పండి, ఎందుకు ఈ రిస్క్? చిన్న చిన్న పనులకు కూడా మీరు రావడం ఎందుకు? డ్రైవర్ని పంపించొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు తను మీ అమ్మాయి మాత్రమే కాదండి, రేపు మా అమ్మాయి కూడా. అవునవును, నేను ఇంకెప్పుడు ఈ స్కూటర్ మీద తన్ని తీసుకెళ్ళను. నాన్న, టైం అవుతుంది, వెళ్దామా? సరే సూర్యం గారు, ఉంటామండి. అలాగే, వస్తామండి. బాయ్ రాహుల్. బాయ్ ఆంటీ. బాయ్. చెప్తే విన్నారా నాన్న? అందుకే వద్దు వద్దు అంటుంటే ఇదేదో బెంజు కార్ అయినట్టు రామ్మా ఎక్కు ఎక్కు అని చెప్పి ఒక్కటే ఫోర్స్ చేశారు. ఎక్కితే ఒక బాధ, ఎక్కకపోతే మరో బాధ. సమయానికి ఏం చెప్పాలో అర్థం కాక లక్కీగా ఏదో మేనేజ్ చేశాను, లేదంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. తప్పేనమ్మా, నేను చేసిన తప్పే. ఇంకెప్పుడు నా స్కూటర్ మీద ఎక్కువ అని అడగను. ఛ! ఒరే 1947, నువ్వెప్పుడు నాకు బెంజేరా. టేక్ ఇట్ ఈజీ. అవని, వాడు అమెరికా వెళ్తానని అంటున్నాడు.
ఇంకెప్పుడు నా మొహం కూడా చూడనని చెప్తున్నాడు. వాడు తిరిగి వచ్చాక మీ ఫ్యామిలీని కూడా దూరంగా షిఫ్ట్ చేస్తానంటున్నాడు. వాడికి నా మీద ఎందుకంత కోపం? వాడు దూరంగా అమెరికా వెళ్ళిపోతానంటుంటే బాధేస్తుందవని. అన్నయ్య ప్రయత్నంలోనే ఉన్నాడు కదా, మరి భాను ఏంటి అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అని కన్ఫర్మేషన్ చేస్తుంది? అక్కడికి వెళ్ళాలంటే ప్రాసెస్ ఫీజుకి బోలెడంత డబ్బు కట్టాలి కదా. మరి అంత డబ్బు అన్నయ్యకి ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య 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 ఏంట్రా అలా భయపడుతున్నావు? నేన్రా ఇలా ఉన్నావేంటి? హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? హాస్పిటల్కి వెళ్దామా? అమ్మా అమ్మా అవని అవని ప్లీజ్ అమ్మని పిలవద్దు. అమ్మ, నన్ను క్షమించమ్మా. ఏంట్రా ఇది? నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? అసలు నువ్వు ఏం తప్పు చేశావని క్షమించమని అడగాలి? అయిపోయిందిరా, నో ప్రాబ్లం. ఓకే, అంతా క్లియర్గా ఉందిగా? అంతా క్లియర్గా ఉంది. ఏం మిస్ అవ్వలేదుగా? అంతా ఓకేగా? ఏం మిస్ అవ్వలేదురా. సరే అయితే బాయ్ రా, నేను వస్తాను. బాయ్. అన్నయ్య సరే నువ్వు వెళ్ళరా. అలాగే. అన్నయ్య అవని నువ్వేంటి ఇలా? అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అన్నయ్య? చెప్పన్నయ్య, అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు? అవని అమెరికా అది అది ఇంకా ప్రాసెస్లో ఉంది. అన్నీ అయ్యాక చెప్దాం అనుకున్నాను. అయినా మీతో చెప్పకుండా, మీరందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా నేను ఎలా వెళ్తాను అవని? డబ్బు సరిపోయిందా అన్నయ్య? ఇంకా ఏదైనా తక్కువ పడిందా? సరిపోకపోతే చెప్పన్నయ్య, ఏదో ఒకటి చేసి అమ్మ తీసుకొస్తుంది. చచ్చా, దీనికి డబ్బుతో సంబంధం లేదు. అంతెందుకు, ఇంతవరకు నేను చిల్లి గవ్వ కూడా పే చేయలేదు తెలుసా? అదే స్కాలర్షిప్తో అక్కడ చదువుకోవడానికి ట్రై చేస్తున్నాను. మనం పే చేయాలంటే బోల్డ్ అంత డబ్బు కావాల్సి వస్తుంది. అంత డబ్బు మనం ఎలా ఇవ్వగలం చెప్పు? అన్నయ్య, నువ్విలా ఇబ్బందిగా మాట్లాడుతుంటే బాధేస్తుంది. మా అన్నయ్యకి అబద్ధం చెప్పడం రాదు. నువ్వింతవరకు కట్టిన డబ్బు కాక ఇంకెంత డబ్బు కావాలన్నయ్య? అవని ఏం మాట్లాడుతున్నావు? నేను డబ్బు కట్టడం ఏంటి? అసలు అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందని? నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను పైసా కట్టకుండా వెళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్నయ్య, నేను నీ చెల్లెల్ని. మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాము. నాకు మా అన్నయ్యకి మధ్య ఎన్నేళ్లలో ఏ తేడా లేదు. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే కొత్తగా మనిద్దరి మధ్య తేడా కనపడుతుందన్నయ్య. అవని అది అన్నయ్య ప్లీజ్,
నీ మాటల్లో నాకు అబద్ధం వినపడుతుంది. నువ్వు అమెరికా వెళ్తుంటే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తిని నేనన్నయ్య. కానీ నువ్వు వెళ్ళాల్సింది ఇలా కాదురా. అవని ప్లీజ్, నీకు దండం పెడతాను. నాకంటే చిన్నదానివయ్యో, లేదంటే నీ కాళ్ళు పట్టుకుని వేడుకునేవాడిని. ఏంట్రా ఇది? నన్ను అర్థం చేసుకోవే. నేను అమెరికా వెళ్ళేది మనందరి కోసమే. నీకు చెల్లికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి. నాన్నకి కారు కాదు కదా, కొత్త బైక్ కొనాలన్నా డబ్బు కావాలి. ఆనంద్ని మంచి పై చదువులు చదివించాలన్నా డబ్బు కావాలి. అంతెందుకు, అమ్మకి కొత్త చీర కొనాలనుకున్న డబ్బు కావాలి. నా మీద అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు ఇంతమంది బాధ్యత ఉంది. నీ గురించి నువ్వు ఆలోచించుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బు దాచుకుంటే అది త్యాగం. నా గురించి నేను ఆలోచించుకుంటే అది మాత్రం స్వార్థం. అంతే కదా? ఎన్ని రోజులు నీకు మా మీద ప్రేమ ఉందనుకున్నాను, కానీ ఇంత కుళ్ళుందని అనుకోలేదు. అసలు నిజంగా నువ్వు తల్లివేనా అమూల్య?